హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు వైబ్స్ ఇన్ యూఏఈ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం యూఏఈలో ఉన్న పల్లెటూరుని అయితే చూసేద్దాం. పల్లెటూరు అంటే నేను లోపలికి వెళ్ళి అంతా చూపించట్లేదు. నేను ఫస్ట్ రోడ్ పక్కన ఎట్లయితే ఉంటుందో అదంతా చూపించేస్తున్నాను. ఇదంతా ఉమల్కైన్ అనమాట. ఉమల్కైన్ అనే పల్లెటూరు యూఏఈలో. ఉమల్కైన్, ఆజ్మాన్ ఇవన్నీ అండ్ రసల్ ఖైమా ఇవన్నీ చిన్న చిన్న ఏరియాస్ అని అంటారు. ఇవైతే లైక్ మన పల్లెటూరు లాగా అనిపిస్తాయి అనమాట. ఇది చూసారంటే మంచిగా రోడ్డు ఉంది. ఇప్పుడు మనం జూ పార్క్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట, ఉమల్కైన్లో జూ పార్క్కి. అండ్ నేను మీకు అది నెక్స్ట్ వీడియోగా పెట్టేస్తాను. మనం ఇప్పుడు యూఏఈలో ఉమల్కైన్లో రోడ్లు ఎట్లుంటాయి అండ్ ఇది పల్లెటూరు వాతావరణం ఎట్లుంటుందో నేను మీకైతే చూపించేస్తున్నాను. ఇది చూసారంటే రోడ్డు పక్కనే అనమాట. రోడ్డు పక్కనే ఉన్న ఇది చూసారంటే చాలా పెద్ద పెద్ద గుట్టలు. ఇక్కడైతే ఇసుక చాలా ఎక్కువ ఉంటుంది. మనం కావాలనుకుంటే గుప్పుడుతో తీసుకెళ్ళొచ్చు, కానీ అంతకు మించి ఎక్కువైతే తీసుకెళ్ళలేం కదా. తీసుకెళ్ళే ఏం చేయాలని చూసారంటే ఇదిగోండి పల్లెటూరు వాతావరణం లాగా ఎంత గ్రీనరీగా ఉందో. ఇక్కడంతా డేట్స్ ట్రీస్ చెట్లు అనమాట. ఈ తోట, ఈ ఖర్జూర పండ్ల తోట పక్కనే. అండ్ హార్సెస్కి సంబంధించిన ఇక్కడ హార్సెస్ని పెంచేస్తారంట. ఇక్కడ వాటికి సంబంధించిన పాకలు కూడా ఉన్నాయి చూడండి. కానీ ఇక్కడ ఎన్ని గుర్రాలను పెంచుతున్నారో ఇక్కడైతే లోపల చూసారంటే ఇదంతా గుర్రాలకు సంబంధించినయే. ఇదంతా ఇట్లా షెడ్లెస్ వేసుకుని ఇక్కడ ఉంటారు. ఈ ఎడారిలో ఇట్లా ఊరికి దూరంగా ఈ డేట్స్ ట్రీస్కి వీటికి గుర్రాలను పెంచడానికి ఇక్కడ ప్రత్యేకంగా అయితే పెట్టేశారనమాట. ఇది చూసామంటే ఇదంతా ఖర్జూర పండ్ల తోటలే. చూసారంటే ఎంత పెద్ద తోట ఉందో. ఈ గుట్టల్లో ఈ కొండల్లో వీటి కంచెలు కూడా వేశారు. ఇక్కడ టవర్స్ కనెక్షన్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇది గ్రీనరీగా చూసారంటే ఎన్ని తోటలు ఉన్నాయో చూడండి. ఈ ఫుల్గా ఖర్జూర పండు తోటలే ఉన్నాయి. ఇవన్నీ చూసేయండి మరి ఈ కొండల్లో గుట్టల్లో నుంచి. నేను మీకు ఇది చూపించేస్తున్నాను. ఇది ఒక పల్లెటూరు వాతావరణం లాగానే. చెట్లు, ఎడారిలో కూడా చెట్లు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. ఫుల్ ఆఫ్ చెట్లు ఉన్నాయి అనమాట. ఈ చెట్లన్నీ కూడా మనం చూసేస్తున్నాం ఇప్పుడు. ఇదంతా కూడా ఉమల్కైన్ సిటీ. ఈ సిటీలోకి మనం జూ పార్క్ వెళ్ళే దారిలో ఇదంతా అయితే ఇట్లా ఉంది కాబట్టి నేను మీకు ఇది చూపించేస్తున్నాను. అండ్ మీకు ఇది ఎట్లా ఉందో మీరైతే కామెంట్ చేసేయండి. చూసారా ఎంత గ్రీనరీగా ఉన్నాయో చెట్లన్నీ. ఇక్కడ కంచి కూడా వేసేసారండి ఈ కొండల్లో గుట్టల్లో. అసలు మొత్తం కొండలే ఉన్నాయి. కొండల్లో కూడా ఎంత గ్రీన్గా ఉన్నాయి చెట్లు. ఈ చెట్లు ఇగో ఇక్కడ చూసారంటే మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ ఇల్లు వేసుకుని అయితే ఉండేస్తున్నారు. ఇది చూసారంటే ఇదిగో ఇదంతా మొత్తం కొండలో గుట్టలో వీటిలో మళ్ళీ కొన్ని ఇళ్ళు ఉన్నాయి. ఆ కొన్ని ఇళ్ళు కూడా ఎంత బాగున్నాయో చూడండి. ఇదంతా ఉమల్కైన్ సిటీయే. సో ఇది ఒక పల్లెటూరు అంటారనమాట ఇక్కడ. ఈ పల్లెటూరులో కూడా ఇక్కడ చూడండి భలే అంటే ఊరికి ప్రశాంతంగా దూరంలో అటు చాలా దూరం నుంచి కూడా సిటీకి అవుట్కట్స్ అనమాట. చాలా దూరం నుంచి కొండలు గుట్టలు వాటిలో కూడా ఇళ్ళు వేసుకుని ఇట్లా ఉండేస్తున్నారు. ఇగో చూసారంటే ఇదంతా ఒక పల్లెటూరు వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. యూఏఈ అంతా సిటీలాగా ఉంటుంది, కానీ ఇక్కడ చూసినట్లయితే ఈ ఒక పల్లెటూరు వాతావరణం అనమాట. అంటే ప్రశాంతమైన వాతావరణం ఇట్లయితే మనం చూసేస్తాం ఇక్కడ. సో మనం ఇప్పుడైతే జూ పార్క్ అయితే వెళ్ళిపోతున్నాం. నేను మీకు ఇది నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తా. జూ పార్క్ వీడియో ఉమల్కైన్ తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. చూసారంటే పెద్ద పెద్ద గుట్టలు, అయినప్పటికీ రోడ్లు అయితే చాలా విశాలంగా ఉంటాయి. కొండలైనా గుట్టలైనా కూడా. వీళ్ళైతే ఎట్లా ఉంటున్నారో నాకైతే ఇక్కడ తెలియదు, కానీ ఇక్కడ కూడా ఉండేస్తున్నారనమాట ఇళ్ళేసుకుని. ఇవి చూసారంటే ఇంకా కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. పెద్ద పెద్ద ఇసుక గుట్లు అండి. ఇసుక గుట్లో కూడా ఇళ్ళేసుకుని ఉంటున్నారు. ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా ఇక్కడ చూడడానికి ఇదిగో జూ పార్క్లోకి ఎంటర్ అయిపోతున్నాం. సో ఇక్కడ ఇవన్నీ ఫ్లమింగో బర్డ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసంటే పెద్ద పెద్ద ఇసుక గుట్లు వీటిలో కూడా ఇగో ఇల్లు జూ పార్క్ వెళ్ళే దారిలో కూడా. అంటే ఏంటంటే పెద్ద పెద్ద కొండలు పెద్ద పెద్ద గుట్టల్లో కొన్ని ఇళ్ళే ఉన్నాయి. అయినప్పటికీ 1-2 ఇళ్ళైనా వేసుకుని ఇక్కడ ఉంటున్నారు. ఎట్లుంటున్నారో మరి. ఇవన్నీ చూస్తే డేట్స్ ట్రీస్ అనమాట. తోట ఇక ఈ తోట అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది జూ పార్క్ అనమాట. జూ పార్క్ దగ్గరలో అయితే ఇట్లా ఉంది. సో ఇక్కడ చూసామంటే అసలు మనకైతే ఈ స్పాట్ అయితే చాలా బాగుందండి. ఈ ఉమల్కైన్ జూ పార్క్కి వెళ్ళే స్పాట్ అయితే అదిరిపోయింది. ఎంత పెద్ద పెద్ద హిల్స్ ఉన్నాయో తెలుసా. ఆ హిల్స్ని మనం సన్సెట్ టైంలో చూస్తుంటే ఇట్స్ వెరీ వెరీ అసలు నిజంగా ఎంత బాగుందంటే ఆ లుక్ చాలా బాగుంది. మీరైతే దగ్గరలో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేసేయండి. చూసారంటే ఖర్జూర పండు తోటలు ఇటు అటు కూడా. ఇక్కడున్న అసలు మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఖర్జూర పండు తోటలు ఉన్నాయి కదా, ఇవి చాలా కిందే ఉన్నాయండి. అది నేను షార్ట్లో కూడా పెట్టేశాను. చిన్న పిల్లలు కూడా వెళ్ళి వాటిని పాక్కుంటూ వెళ్ళి కోసేసుకోవచ్చు అనమాట. అంత అంత చెట్లు చిన్నగా ఉండి వాటికి గుత్తులుగా బోల్డ్ అన్ని ఖర్జూర పండ్లు అయితే ఉన్నాయి. బోల్డ్ అయితే డేట్స్ ఉన్నాయి అనమాట. ఇదనమాట ఇది ఉమల్కైన్ జూ ఎంట్రన్స్కి అయితే మనం వచ్చేసాము. అయినప్పటికీ కూడా అక్కడ స్కై అండ్ ఈ హిల్స్ సన్సెట్ అస్సలు ఇదొక
సినిమాలు తీస్తారు చూడండి, అట్లా వ్యూ అయితే ఉంది నిజంగా చూస్తే. అండ్ ఊరికి దూరంగా కూడా ఎంత పెద్ద జూ పార్క్ కట్టి దీన్ని ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో, అండ్ ఎన్ని యానిమల్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు నెక్స్ట్ జిరాఫీ. అండ్ నెక్స్ట్ వీడియో అయితే మీకు ఫుల్ ఉమల్కైన్ జూ పార్క్ వీడియో నేను పెట్టేస్తున్నాను. బట్ ఉమల్కైన్ పల్లెటూరు మీకు ఎట్లా అనిపించిందో మీరైతే కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ ద వ్యూ పాయింట్. పెద్ద పెద్ద ఎడారి గుట్టలు అనమాట, పెద్ద పెద్ద ఇసుక గుట్టలు, ఎడారి, ఫుల్ ఆఫ్ ఎడారి. ఎడారిలో కూడా ఇల్లు వేసుకుని, కొంత ప్లేస్లోనే ఇల్లు వేసుకుని ఉంటున్నారు. అంటే చాలా లాంగ్ సైడ్ నుంచి ఎడారి, బట్ ఎడారిలో కూడా గుట్ల ఎంత ఇసుకున్నా కూడా వీటిలో కూడా ఇల్లు వేసుకుని ఉంటున్నారు. ఇక్కడైతే ఇల్లు లేవు, ఇందాక నేను మీకు చూపించాను కదా అది. లైక్ పల్లెటూరు వాతావరణం ఎట్లుంటుందో, మనం ఇంత యూఏఈ బిజీ సిటీలో మన పల్లెటూరు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అయితే మనం చూసేయచ్చు. దట్ ఈజ్ ఓన్లీ వన్ ఉమల్కైన్. అండ్ చూసారంటే ఇసుగుట్లు, ఇవి చూసారా ఎంత బాగున్నాయో తెలుసా. ఈ హిల్స్ అయితే మొత్తం ఇసుకే. మనకి ఇసుక తక్కువగా కొరతగా ఉందంటున్నారు, ఇక్కడ నుంచి తీసుకెళ్ళచ్చు, బట్ మనం తీసుకెళ్ళలేం కదా. ఇక్కడ చూసారంటే పుట్టలు ఇసుకే ఉంది మొత్తం, ఎందుకంటే ఇది ఎడారి కాబట్టి. ఇట్లా అయితే వ్యూ అయితే అసలు అదిరిపోయింది. ఎంత వ్యూ అసలు ఈ సన్సెట్లో చూడండి. మీరు ఎవరు మిస్ చేసుకోవద్దు, దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఇన్ యూఏఈ హోల్డర్స్ అయితే వీలైతే ఖచ్చితంగా విజిట్ చేసేదానికి ట్రై చేయండి. ఇది చూసారంటే వ్యూ అయితే చూసారా ఎంత బాగుందో. పెద్ద పెద్ద ఇసుక గుట్లు అనమాట, పెద్ద ఇసుక గుట్లు. అసలు షేప్స్ కూడా చాలా బాగున్నాయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. అయినప్పటికీ ఇంత ఎడారిలో కూడా వాళ్ళు చూసారా టవర్స్ కట్టి ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో. పెద్ద టవర్స్ అయితే ఉన్నాయి, అండ్ పవర్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇట్లా ఊరికి దూరంగా ఉన్నాయి. ఊర్లో ఇగో ఇళ్ళు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇదనమాట పల్లెటూరు వాతావరణం. లైక్ హిల్స్ మొత్తం ఇళ్ళులే ఉన్నాయి, మొత్తం ఈ హిల్స్లో ఇళ్ళు ఉన్నాయి అనమాట. ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.